బలమైన శత్రువుని తెలివితో కొట్టాలి, తెలివైన ప్రత్యర్థిని బలంతో కొట్టాలి అనేది యుద్ధనీతి. పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం ఇప్పుడు అలాగే సాగుతోంది. ఇక్కడ బలమైన శత్రువు అమెరికా అయితే తెలివైన ప్రత్యర్థి ఇరాన్. అందుకే యుద్ధంలో అగ్రరాజ్యానికి వరుస షాక్లు తగులుతూ ఉన్నాయి. ఇటీవలే యుఎస్ F-35 ఫైటర్ జెట్ని కూల్చిన ఇరాన్ ఇప్పుడు అమెరికాకు చెందిన మరో 2 యుద్ధ విమానాలను కూల్చేసింది. ఇంకో 2 హెలికాప్టర్లపైన బుల్లెట్ల వర్షం కురిపించింది. ఇరాన్ హిట్టింగ్కు అమెరికాకు, ఆ దేశం ప్రెసిడెంట్కు స్వెట్టింగ్ మొదలైంది. యుద్ధంలో అమెరికాకు షాక్ల మీద షాక్లు. అమెరికా ఫైటర్ జెట్స్ ని కూల్ చేసిన ఇరాన్. యుఎస్ హెలికాప్టర్లపైన సర్ప్రైజింగ్ అటాక్స్. వార్ వన్ సైడ్ అయిందనే ట్రంప్ మాట ఉత్తదేనని మళ్లీ తేలిపోయింది. పశ్చిమాసియాలో ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఒకే రోజు యుఎస్ కు చెందిన 2 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. వార్ వన్ సైడ్ అయిందనే ట్రంప్ మాట ఉత్తదేనని మళ్లీ తేలిపోయింది. మరో 2 హెలికాప్టర్లపైన దాడి చేసింది. ఈ ఘటనల్లో 2 పైలట్లు సురక్షితంగా బయటపడగా మరో పైలట్ గల్లంతయ్యారు. ఇరాన్ గగనతలంపై అమెరికాకు పూర్తి ఆధిపత్యం ఉందన్న ప్రెసిడెంట్ ట్రంప్ వాదనలకు ఈ ఘటనలు గండికొట్టాయి. ఇంతటి అధునాతన యుద్ధ విమానాలను ఇరాన్ ఎలా టార్గెట్ చేస్తోంది, ఏ రకంగా కూలుస్తోందనే దాని మీదే ఇప్పుడు వరల్డ్ వైడ్ డిబేట్ మొదలైంది. అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ విమానాన్ని ఇరాన్ దాడి చేసి కూల్చేసింది. ఇందులో ఓ పైలట్, వెపన్ సిస్టమ్ అధికారి ఉన్నారు. వారిలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు తెలిపాయి. అటు హర్ముజ్ సమీపంలో A-10 వాట్ తగ్గ ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇరాన్ షేర్ చేసింది. ఈ ఫైటర్ జెట్ శకలాలు కువైట్ లో పడగా అందులోని పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్న వేళ ఈ ఘటనలు టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారాయి. అమెరికా అంచనాలకు మించి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. F-15E యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్ కోసం గాలింపు చేపట్టిన 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్ల పైన ఇరాన్ దాడి చేసింది. ఇవి కొద్దిలో తప్పించుకుని ఇరాన్ ఎయిర్ స్పేస్ నుంచి బయటకొచ్చేశాయి. ఈ పరిణామాలపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ఇలాంటి ఘటనలు దౌత్య చర్చలపై ప్రభావం చూపలేవన్నారు. యుద్ధంలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు చర్చలపై ఇంపాక్ట్ చూపవని చెప్పేశారు. ఇరాన్ ఇచ్చిన షాక్లు చూశాక ఇరాన్ గగనతలంలో అమెరికా యుద్ధ విమానాలు ఈజీగా ఎగిరే రోజులు ముగిసిపోయినట్లు కనిపిస్తున్నాయి. అలాగని ఇరాన్ అమెరికాతో సమాన సైనిక స్థాయికి చేరుకుందని కాదు. కానీ ఆ దేశ గగనతలంపై తమకే పూర్తి ఆధిపత్యం ఉందన్న ప్రెసిడెంట్ ట్రంప్ వాదనలకు ఇది దెబ్బ కొట్టింది. అయితే బలహీనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగిన ఇరాన్ ఇంతటి అధునాతన యుద్ధ విమానాలను ఎలా టార్గెట్ చేసిందనేది ఇప్పుడు మేజర్ క్వశ్చన్. యుద్ధం ఇప్పుడు 2వ నెలలోకి ఎంటర్ అయింది. అయినప్పటికీ ఇరాన్ ఎత్తుగడల గురించి అమెరికాకు ఇంకా అవగాహన లేనట్లు కనిపిస్తోంది. అమెరికన్ యుద్ధ విమానాలను కూల్చేసిన తరువాత ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. తమ కొత్త అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే ఈ ఘనత సాధించినట్లు తెలిపింది. ఈ పరిణామాలు అమెరికాకు యుద్ధ రంగంలో ఓ పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. గడచిన 2 దశాబ్దాలకు పైగా కాలంలో అమెరికా యుద్ధ విమానాలను శత్రువులు కూల్చడం దాదాపుగా ఇదే తొలిసారి. 2003లో ఇరాక్ తో యుద్ధం జరుగుతున్నప్పుడు చివరిసారిగా అమెరికా ఫైటర్ జెట్ కూలిపోయింది. We are going to finish the job, and we're going to finish it very fast. We're getting very close. Their Navy is gone. Their Air Force is gone. Their missiles are just about
used up or beaten. ముఖ్యంగా ఇరాన్ గగనతలంపై కంప్లీట్ కంట్రోల్ ఉందని, టెహ్రాన్ దగ్గర ఎలాంటి నాన్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ లేవని ట్రంప్ అమెరికా పదే చెప్తున్నా ఇరాన్ ఎదురు దాడులతో ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో ఎగురుతున్నా వాళ్ళేమీ చేయట్లేదని ట్రంప్ అన్నారు. సరిగ్గా వారం తరువాత వాస్తవమేంటో ట్రంప్ తో పాటు మొత్తం ప్రపంచానికి ఇరాన్ చూపించింది. మాజిద్ ఇన్ఫ్రారెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గానీ, షోల్డర్ ఫైర్డ్ మిసైల్ ద్వారా గానీ ఇరాన్ యుద్ధ విమానాలను కూల్చి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ కూల్చేసిన ఆ 2 అమెరికా యుద్ధ విమానాలు బహుశా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండటంతో ఈజీ టార్గెట్లుగా మారాయంటున్నారు. నిజానికి అమెరికా అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్ F-35 పైన కూడా మార్చి 19న దాడి జరిగింది. ఇది కూడా భూమిపై నుంచి ఆకాశానికి ప్రయోగించే మిసైల్ ప్లాట్ఫామ్ అయిన మాజిద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లే జరిగుంటుందని భావిస్తున్నారు. యుద్ధం గురించి ట్రంప్ రోజుకో మాట చెప్తున్నారు, పూటకో డైలాగ్ మారుస్తున్నారు. ఇరాన్ని పూర్తిగా దెబ్బతీశామని, వారి ఆయుధ వ్యవస్థలను నాశనం చేశామని గొప్పగా చెప్తున్నారు. కానీ ఇరాన్ ఇచ్చి పడేయడం చూస్తుంటే ట్రంప్ చెప్పేదంతా ట్రాష్ అనిపిస్తుంది. వార్ గ్రౌండ్లో రియాలిటీ మరోలా ఉందని తేలిపోతోంది. అసలు అమెరికన్ ఫైటర్ జెట్లకు ఇరాన్ ఎలా చుక్కలు చూపిస్తోంది? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తూ ఉన్న ఇరాన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి? ఇరాన్కు ఇంత స్టామినా ఎక్కడి నుంచి వస్తోంది? ఇరాన్ తుమ్మితే ఊడిపోయే దేశం కాదు, భయపెడితే భయపడిపోయే దేశం అంతకన్నా కాదని ఈ యుద్ధంలో ప్రతి రోజు ప్రూవ్ అవుతూనే ఉంది. ఇలాంటి రోజు ఏదో ఒక రోజు వస్తుందని అన్ని రకాల రక్షణ వ్యవస్థలను రెడీ చేసుకుంది. అందుకే అమెరికా కూడా యుద్ధం త్వరగా ముగించలేకపోతోంది. అమెరికన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు కూడా ఇరాన్ ఎత్తుల ముందు నిలబడలేక కూలిపోతున్నాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పసిగట్టలేవనే స్టెల్త్ టెక్నాలజీ ఇరాన్ లో ఒట్టిదేనని మళ్లీ తేలుతోంది. ఇరాన్ దళాలు అమెరికా యుద్ధ విమానాలపై సక్సెస్ఫుల్ గా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇరాన్ డెవలప్ చేసిన మాజిద్ AD-08 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కీలకంగా ఉంది. ఇదే ఫైటర్ జెట్స్ లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మాజిద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఓ షార్ట్ రేంజ్, లో ఆల్టిట్యూడ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు, హెలికాప్టర్లను అడ్డుకుంటుంది. దీనికి సైలెంట్ కిల్లర్ అనే పేరుంది. ఈ వ్యవస్థ రాడార్ సిగ్నల్స్ పై ఆధారపడకుండా ప్రాక్సిమిటీ ఫ్యూజ్ తో కలిపి పాసివ్ ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దాంతో జెట్లోని రాడార్ వార్నింగ్ రిసీవర్లకు ఎలాంటి హెచ్చరిక అందదు. అందువల్ల శత్రు విమానాలకు తాము టార్గెట్ అయ్యామనే విషయమే తెలియదు. మాజిద్ డిఫెన్స్ సిస్టమ్ రేంజ్ 8 కిలోమీటర్లు, ఎత్తులు 6 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అందువల్ల అమెరికా ఫైటర్ జెట్లు ఈ పరిధిలోనే పనిచేస్తూ ఉండటానికి అవకాశాలున్నాయి. F-35 లాంటి స్టెల్త్ ఫైటర్ జెట్స్ రాడార్ నుంచి తప్పించుకుంటాయి, కానీ ఇంజిన్ నుంచి వచ్చే వేడిని దాచలేవు. మాజిద్ డిఫెన్స్ సిస్టమ్ ఈ హీట్ ని గుర్తించి అటాక్ చేస్తుంది. ఇది రేడియో వేవ్స్ కాకుండా ఇన్ఫ్రారెడ్ రేస్ ని వాడుతుంది. సో శత్రువులు చేసే జామింగ్ దీనిపై పెద్దగా పనిచేయదు. పైగా ఇది దాడి చేసేటప్పుడు మాత్రం ఇన్ఫ్రారెడ్ గైడెన్స్ ను వాడుతుంది. దీని పరిధి 15 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఒకేసారి అనేక టార్గెట్లని మానిటర్ చేస్తుంది. అందుకే అమెరికన్ ఫైటర్ జెట్స్ ఇరాన్ గగనతలంలో ఏమీ చేయలేకపోతున్నాయి. అటు యుద్ధ విమానాలను పంపి తన ఎయిర్ ఫోర్స్ ని తగ్గించుకోవటం అమెరికాకు ఇష్టం లేదు. అందుకే చర్చల వైపే మొగ్గు చూపుతోంది. గతేడాది జరిగిన 12 రోజుల యుద్ధం తరువాత ఇరాన్ తన వ్యూహాలను, రక్షణ వ్యవస్థలను పూర్తిగా మార్చేసింది. ఫిక్స్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల నుంచి తప్పుకుంది. ఇరాన్ దగ్గరున్న అనేక గగనతల రక్షణ వ్యవస్థలు ఇప్పుడు అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్, సొరంగాలు, కఠినమైన తీర ప్రాంత భూభాగాల్లో దాచిపెట్టున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ రోజు ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు చేస్తున్నా ఇరాన్ మిసైల్ లాంచర్లలో సగం చెక్కు చెదరకుండా ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలుస్తోంది. అంతకుముందు
ముందు ఇరాన్ దగ్గర సుమారు 20 నుంచి 25% మిసైల్ లాంచర్స్ మాత్రమే మిగిలినట్లు ఇజ్రాయెల్ సూచించింది. కానీ రహస్య గుహలు, సొరంగాల్లో పాతిపెట్టిన వేలాది మిసైళ్ల గురించి ఇజ్రాయెల్ కు తెలిసినట్టు లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇరాన్ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంచర్లలోనూ పెట్టుబడి పెట్టింది. ఇవి వేగంగా తమ స్థానాలను మార్చుకోగలవు. అందువల్ల వీటిని గుర్తించడం, ధ్వంసం చేయటం కష్టతరం. బేసిక్ గా ఇది షూట్ అండ్ స్కూట్ వ్యూహం. అంటే ఈ లాంచర్లను టార్గెట్ చేసుకోకముందే కాల్పులు జరిపి వేరే చోటికి వెళ్లిపోతారు. చైనాకు చెందిన అత్యంత అధునాతన లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్ అయిన HQ-9B ని కూడా ఇరాన్ ఉపయోగిస్తుండొచ్చనే వాదనలున్నాయి. ఇందులో రాడార్, ఇన్ఫ్రారెడ్ గైడెన్స్ రెండు ఉండటం వల్ల F-35 వంటి స్టెల్త్ ఫైటర్ జెట్స్ ని ఎదుర్కొనేందుకు, ఎలక్ట్రానిక్ జామింగ్ ని నిరోధించడానికి మరింత సన్నద్ధంగా ఉంటుంది. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మధ్య ఇరాన్ లోని గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. శత్రు విమానాలకు మృత్యు ఉచ్చుగా మారింది. ఇప్పట్లో ఇరాన్ గగనతలంపై అమెరికా ఆధిపత్యం సాధిస్తుందనే విషయంలో గ్యారంటీ లేదంటున్నారు.